12వ అధ్యాయం తెరుద్దాం. Let us turn our books to book of Exodus chapter 12 from verse 7. మరి మొత్తం చదవట్లా, నేను మధ్య మధ్యలో చదువుతూ ఉన్నాను. తర్వాత మీరు అధ్యాయం అంతా చదవటానికి ప్రయత్నించండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వలను. తరువాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీల మీదను పై కమ్మి మీదను చల్లి. ప్రైజ్ ది లార్డ్. దానిలో 10వ వచనం, దానిలో ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఆమేన్. 27వ వచనం, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలల వంచి నమస్కారం చేసిరి. యోహాను సువార్త 5వ అధ్యాయము. జాన్ గాస్పెల్ చాప్టర్ 5 verse 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. 5:24 6 అనుకుంటాను ఇది. మరి 53 చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నవి. హల్లెలూయా. అలాగే 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. 1 Corinthians chapter 5 verse 7. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల తండ్రి, జీవాధిపతి నాయన, సాయంకాల సమయానికి మరోసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ నీ యొక్క వాక్యం చుట్టూ చేరడానికి సహాయం చేసిన మా దేవా, నీ వాక్యం వినడానికి మాకు శక్తి దయచేయండి, గ్రహిస్తానికి కృప దయచేయండి ప్రభువా. దాని ప్రకారం నడుచుకోవడానికి మీకు ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నాం ప్రభువా. ఈ రాత్రి మేమందరం వినయంగా తలలు వంచి ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క వాక్యమును, నీ యొక్క సత్యమును, నీ యొక్క వాక్య మర్మమును, వాక్యపు లోతును, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం నడిపింపును మా మధ్యలో ఉంచి నడిపించి మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని జీవము గల ప్రభువైన యేసు క్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని కృప అయితే మరి ఉదయకాలము మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానిలో నుంచి ఇది కూడా మరి మాట్లాడటానికి నాకు ప్రేరేపణ కలిగి ఉన్నా. మరి ప్రభు చిత్తం అయితే అక్కడి నుంచి మనం ప్రారంభించుదాం. ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుటుంబం. మరి ఈ పూట దేవుని యొక్క చిత్తం అయితే అంశం ఏంటంటే గొర్రెపిల్ల రక్తమే నేడు దేవుని కుటుంబమునకు ఒక గుర్తుగా ఉన్నది. ఆమేన్. బ్లడ్ ఆఫ్ ది లాంబ్ ఈజ్ ద టోకెన్ ఫర్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎందుకు దేవుడు రక్తాన్ని ఇచ్చాడంటే అది అందరికీ ఇవ్వలేదు, ఆయన కుటుంబానికి ఇచ్చాడు. ఆయన కుటుంబాన్ని కాపాడటానికి, ఆయన కుటుంబాన్ని రక్షించడానికి, ఆయన కుటుంబానికి ఉన్న పాపం తీసేయటానికి, ఆయన కుటుంబంలో ఉన్న అతిక్రమం తీసేయటానికి దేవుడు రక్తాన్ని ఇచ్చాడు. సో దట్ బ్లడ్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. అది అందరి కోసం కార్చబడి రక్తం కాదు. ఈ షెడ్ ద బ్లడ్ ఫర్ ఓన్లీ హిస్ ఫ్యామిలీ. ఆయన రక్తాన్ని చెందించింది కేవలము ఆయన కుటుంబం నిమిత్తం. ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, క్రీస్తు యేసునందు ఉన్నవానికి, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఎవరాళ్ళు అండి? ఏ ఊర్లో ఉన్నారు వాళ్ళు? ఉన్నారా ఇక్కడ? మరి ఎవరు చెప్పాలి అది? క్రీస్తు యేసునందు వారికి శిక్షా విధి లేదు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు యేసునందున్నవారు అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తం కింద ఉన్నవారు. ద వెరీ ఫస్ట్ థింగ్, దే ఆర్ అండర్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నవారు. రెండోది, యేసుక్రీస్తునందు ఉన్నవారు అంటే అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్నవారు. క్రీస్తులో ఉన్నవారు ఎవరంటే ఆయన యొక్క సంఘము.
యేసుక్రీస్తు ఆయన యొక్క సంఘమును తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. సో యూ డజంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, బట్ యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, బికాస్ హీ పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. హీ పెయిడ్ ప్రైస్ ఫర్ యూ. హీ ప్లేడ్ హిస్ బ్లడ్ ఫర్ యూ. ఆయన ఒక రక్తం నీకు నీ నిమిత్తం వెలగా చెల్లించాడు. నీ వెల మొత్తం ఆయన చెల్లించాడు. నీ అతిక్రమముల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. నువ్వు ఆయన రక్తం కింద ఉన్నావు, ఆయన యొక్క శరీరంలో ఉన్నావు. కాబట్టి ఆయన శరీరంలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఆ శిక్షను ఆయన భరించాడు కాబట్టి. హీ బేర్ ది క్రాస్ ఫర్ యూ అండ్ మీ. ఇట్ డజంట్ నీడ్ టు బేర్ ది క్రాస్. ఆయన సిలువను మోయటానికి ఏ కారణము లేదు. ఏదన్నా కారణం ఉన్నదంటే అది నీవు నేనే. కాబట్టి ఎందుకు ఆయన సిలువ మోసాడు? నువ్వు మోయలేవు, నేను మోయలేను. నీ పాపం నా పాపం, ఈ పాపాలు తీయడానికి ఆయన మోసాడు. అది మోసేటప్పుడు రక్తం కాచాడు. ఆ రక్తం ఎవరి నిమిత్తం అంటే ఆయనలో ఉన్న వారి నిమిత్తం. ఎవరి నిమిత్తము? ఆయనలో ఉన్నది నీవైతే ఆ రక్తం నీ నిమిత్తమైనది. కాబట్టి ఆ రక్తం ఎవరి కొరకైనదంటే క్రీస్తు యేసులో ఉన్నవారికి. ఆ రక్తం ఎవరి నిమిత్తమైనదంటే క్రీస్తు సంఘంలో ఉన్నవారికి. ఆ రక్తం ఎవరంటే క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. శరీరం అనగా ఆయన యొక్క సంఘం అయి ఉన్నది. ఆయన యొక్క సంఘం అనగా ఆయన యొక్క వధువు అయి ఉన్నది. ఆయన యొక్క వధువు అనగా ఆయన యొక్క భార్య అయి ఉన్నది. ఆయన యొక్క భార్య అనగా జగత్తు పునాది కన్నా ముందుగా ఆయనలో భాగమై ఉన్నది. సో ఆయన అందరి కొరకు రక్తం కార్చలేదు. ఈ రక్తం అందరి కొరకు కానే కాదండి. ఇది ఎవరి కొరకంటే క్రీస్తు యొక్క కుటుంబం నిమిత్తమై ఉన్నది. ఆ కుటుంబంలో ఉన్నవారు ఈ రక్తాన్ని పొందుకునే హక్కు కలిగి ఉన్నారు. ఈ రక్తాన్ని ఎలాగిచ్చాడంటే ఆ రక్తాన్ని ఆ కుటుంబము చూపించవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు, వై యు హ్యావ్ టు కమ్ టు ది లార్డ్స్ సప్పర్, బికాజ్ యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్స్ సప్పర్. నువ్వు ప్రభురాత్రి భోజనానికి ఎందుకు రావాలంటే నిన్ను నీవు ప్రభురాత్రి భోజనంలో దేవునికి కనిపించుకున్నట్టు ఉన్నది. ఆమేన్. అంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ప్రభురాత్రికి అంటే ఇక్కడున్న ఏ ఒక్కరి కొరకు రాలా, ఆయనకి ఇదిగో ప్రభా నీ రక్తం కింద నేను ఉన్నాను. నువ్వు నిర్గమకాండ 12వ అధ్యాయంలో ఏదైతే చెప్పున్నావో నువ్వు ఇది చెయ్యాలి అని, ఇది తరతరాలు కట్టడం చెప్పున్నావు, అది ఇజ్రాయెలుకి ఆగిపోలా. అది ప్రభువైన యేసుక్రీస్తు పౌలుకి అప్పచెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుకి అప్పచెప్పాడు, వాళ్ళు మనకు అప్పచెప్పారు. మనం ఎప్పటిదాకా చేయాలని అపోస్తలుని పౌలు అంటున్నాడంటే ప్రభు ఒక రాకడ వచ్చు వరకు. ఆమేన్. Until he comes, until the Lord comes, we have to do the Lord's Supper. ప్రభురాత్రి భోజనం ఎప్పటి వరకు మనం తీసుకోవాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు ప్రభు యొక్క రాకడ వచ్చు వరకు. యేసుక్రీస్తు అప్పచెప్పింది కూడా అదే కదా, నేను వచ్చు వరకు. ఆయన వస్తే మనం ఇది ఆపేయాల. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చే వరకు మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పిన లేఖనం పాటిస్తున్నాం, ఆయన చెప్పిన క్రమం పాటిస్తున్నాం. అదే సమయంలో ప్రభువు రావలసిన్నాడని మనం ప్రపంచానికి తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నామంటే లేఖనము నెరవేరుస్తూ ఉన్నాం. ఈ దినానికి దేవుడు ఇచ్చిన లేఖనం ఏదైతే ఉందో ఆ లేఖనం నెరవేర్చే బాధ్యత ఈ తరము ఉన్న ప్రజల్లో, ఈ కాలంలో ఉన్న ప్రజల్లో, ఈ సంఘకాలంలో చిట్ట చివరిలో ఉన్న మన మీద ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లేఖనం యొక్క నెరవేర్పు. పాత నిబంధనలో దేవుడు చెప్పిన లేఖనము, కొత్త నిబంధన ఆయన అప్పగించింది, ఆయన దగ్గర నుంచి పౌలు ప్రత్యక్ష ద్వారా పొందుకున్నది. ఈ గడికి మనకిచ్చిన దాన్ని మనం ఇప్పుడు నెరవేర్చేవారిగా ఉన్నాం. సో దీంట్లో మన సొంత ఉద్దేశాలు, ఆసక్తులు ఏమీ లేవండి. కేవలము క్రీస్తు మనకి అప్పగించిన దాన్ని ఆయన వచ్చే వరకు దాన్ని కొనసాగించే పని మాత్రం మనదై ఉన్నది. వేరే ఇంకేది మన సొంత ఆలోచన లేదు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఎందుకు చేస్తున్నాము? ఏదో ప్రభురాత్రి భోజనానికి వచ్చామా, రొట్టె తీసుకున్నామా, ద్రాక్షారసం తీసుకున్నామా, నేను సంఘంలో ఉన్నాను కాబట్టి నేను రావాలి కదా, లేకపోతే నాకు ఫోన్ వస్తే లేదా మా ఇంటికి సంఘ పెద్దలో లేదా కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు వస్తారు అన్నది కాదు. కానీ ఇది దేవుడు నాకు అప్పగించిన ఒక కట్టడ. ఈ కాల ప్రవక్త అంటున్నాడు పాత నిబంధనలో సున్నతి తీసుకోవాలి ఎంత అయితే దేవుడు చెప్పున్నాడో అలాగే కొత్త నిబంధనలో ప్రభురాత్రి తీసుకోవడం అంతే చెప్పున్నాడు. పాత నిబంధనలో ఆయన ఎలాగైతే రక్తము కాచి వాళ్ళని కాపాడున్నాడో అదేవిధంగా కొత్త నిబంధన మనకు అప్పగించిన కట్టడ నువ్వు పాదపరిచర్య చేయవలసిందే. అంటే ఇవన్నీ ఏంటంటే కట్టడలై ఉన్నాయి. దేవుడు మనకి కట్టడ చెప్తే ఆయన చెప్పి నువ్వు ఇంకా చెయ్యక్కర్లేదు అనే వరకు మనం చేయాలి. అప్పుడు దాకా మనకు ఆప్షన్ ఏమీ లేదు, మనం దాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూద్దాం లేఖనాల్లోంచి, వర్తమానంలోంచి కొద్ది మాటలు మనం చూద్దాం ప్రభు చిత్తమైతే. See, the blood shall be a token. రక్తము ఇక్కడ ఒక గుర్తయి ఉన్నది. ఎలా గుర్తయి ఉన్నది? జస్ట్ వన్ లిటిల్ వర్డ్, 5 lettered వర్డ్, 5 అక్షరాలు ఉన్న టోకెన్ అనే ఇది ఈరోజు మనకందరికీ రక్తపు గుర్తయి ఉన్నది. ది బైబిల్ సెడ్ అండ్ ద బ్లడ్ షల్ బి ఏ టోకెన్ అంటు యూ. ఆ రక్తమే నీకు గుర్తయి ఉంటుందని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేన్. అంటే ఈరోజు మనమందరం ఏం కలిగి ఉండాలి?
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తు మనం కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, మన కొరకు క్రీస్తు యేసు పస్కా పశువు వధింపబడెను. ఈరోజు మన కొరకు ఆ పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరి నిమిత్తం వధించబడిందో ఆ ఇంటి వారు ఆ రక్తపు గుర్తును బయట కలిగి ఉంటారు. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనకు అప్పగించింది ఏంటంటే, మన ఇంటి బయట రక్తపు గుర్తు కాదండి, నీ హృదయం లోపల రక్తపు గుర్తు నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది బయటకు చూపించడం కాదండి, ఇది లోపల నిన్ను నువ్వు దేవుడికి కనపరుచుకోవటమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సీ అండ్ వీ వాంట్ టు యూజ్ ద వర్డ్ టోకెన్. ఇప్పుడు మనము ఆ గుర్తు అనేది వాడుతున్నాం. ఈ గుర్తు అనేది చాలా బలమైనదండి. ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. కొన్ని చోట్ల మన దేశం కాదు, ఇతర దేశాల గురించి, మన దేశంలో కూడా ఉన్నది, అది మరి అందరికి తెలుసో తెలియదు. ఇతర దేశాల్లో ప్రత్యేకించి ఆఫ్రికా, అమెరికా, యూరప్ దేశాల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆవుల్ని పెంచడానికి చాలా అప్పగించేస్తూ ఉంటారు. కొన్ని వందల ఆవుల్ని వాళ్ళు కాపలాగాస్తూ ఉంటారు. అయితే ఈ ఆవులు ఎవరివి ఏంటో ఎలా తెలుస్తుంది? గట్టిగా చెప్పండి. గుర్తు ఉంటుంది. ఎక్కడ గుర్తు అంటే, దేర్ విల్ బి ఏ ట్యాగ్. వారి చెవికి ఒక రంధ్రం పెట్టి ఒక ట్యాగ్ ఏలాడదీస్తారు. ఆ ట్యాగ్లో ఏం రాసి ఉంటుందంటే, ఈ ఆవుకి రక్తంలో తేడా ఉంటుంది. అది ఏ రక్తమైనదో ఆ రక్తం ఇక్కడ దాని మీద రాసి ఉంటుంది. ప్రజలో దేవుని నామానికి మహిమ. రెండో సంగతి అంటే గుర్తు గురించి మీకు మాట్లాడుతున్నా. యూదుల గురించి ఇక్కడ మనకు అందరికీ తెలుసు. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉంటాడు, ప్రపంచం మొత్తంలోకి అత్యంత పరిశుద్ధమైన అంటే శుభ్రమైన రక్తము కలిగి ఉన్నది ఎవరంటే, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి యూదులు అన్నాడు. శుభ్రమైన రక్తం మంది కాదా? చెప్పండి, మంది కాదా? శుభ్రమైనదే. అయితే భూ సంబంధంగా కానీ చూసుకుంటే వాళ్ళదే శుభ్రమైన రక్తం. అది దేవుడిచ్చింది వాళ్ళకి, అంటే ఒక గుర్తు అది. ఇప్పుడు అదే దేవుడు మనకేం చేస్తారంటే, వాళ్ళు శుభ్రమైన రక్తం అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని నీ మీద చెందించున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు శరీర సంబంధంగా ఆయన కుమారులు, శరీర సంబంధంగా ఆయన ఒక గోత్రవాసులు అయి ఉన్నారు. అయితే ఈరోజు నీవేవై ఉన్నామంటే, విశ్వాసము ద్వారా, రక్తము ద్వారా నువ్వు ఆయన కుమారుడు అయి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See the token, that's the only thing that God recognizes. దేవుడు ఆ ఐగుప్తులో ఉండగా, ఆ ప్రజలందరూ ఉండగా ఆయనకి చూసింది ఏంటంటే, వీడు నావాడా పరాయివాడా అని చూడలేదు. అక్కడ ఆయన చూసింది ఏంటంటే, ఈ రక్తం వెనకాల ఉన్నాడా లేదా. ఏమా రక్తం వెనకాల ఉంటే, ఐగుప్తు నుంచి వారు వచ్చేటప్పుడు ఆ రాత్రిపూట దేవుడు వాళ్ళందరూ వధించడానికి సంహార దూతలను పంపినప్పుడు, ఆ సంహారపు దూతకి అప్పచెప్పిన సంగతి ఏంటంటే, ఏ ఇంటి మీద అయితే రక్తపు గుర్తుంటుందో నువ్వు ఆ ఇంట్లోకి పోయి ఎవరిని ఏమి చేయొద్దు, నువ్వు ఆ ఇంటి వైపే చూడొద్దు. అంటే రక్తపు గుర్తు కనబడగానే సంహారపు దూత దాన్ని దాటి వెళ్ళిపోవాలి. పస్కా అంటే ఏంటో తెలుసా? పాస్ ఓవర్, దాటిపోవుట. ఏం దాటిపోవుట? మరణము దాటిపోవుట. ఈ రాత్రి మనం ప్రభురాత్రి భోజనానికి ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు అంటున్నాడు, నా శరీరం తిని నా రక్తం తాగిన వాడిని అంత్యదినము నేను లేపుదును. అంటే నువ్వు మరణము దాటుతావు. దానికి ఆయన కావాల్సిన సమస్తం ఇచ్చున్నాడు. అయితే ఇది భౌతికమైన ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు. ఆత్మ సంబంధమైన ప్రభురాత్రి భోజనం అంటే ఆయన యొక్క వాక్యము తినటం, ఆయన యొక్క ఆత్మని పానము చేయటము. నువ్వు ఈ స్థితి నుంచి ఆ స్థితికి రావలచున్నావు. కాబట్టి దేవుడు చూసేది ఏంటంటే, నీలో నాలో ఆయన యొక్క రక్తాన్ని మాత్రమే. నువ్వు చేసే మంచి, నేను చేసే మంచి, నీ చెడ్డ నా చెడ్డ కాదు. ఈరోజు ప్రభువు చెప్తా ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము పైనుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని చూసినప్పుడు ఏం కనిపిస్తున్నది? మన అతిక్రమాలు కనబట్టల్లా, మన పాపాలు కనబట్టల్లా, మన చెడ్డ పనులు కనబట్టల్లా, మన మాటలు కనబట్టల్లా, ఆయన ఒక రక్తం కనిపిస్తాడు. ఆ రక్తము శుద్ధమైనది కాబట్టి, ఆ రక్తము పరిశుద్ధమైనది కాబట్టి మన పాపాలు కనబట్టలేదు అక్కడ. అవునా? అంటే ఇప్పుడు రక్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ కాల ప్రవక్త ఇంకో మాట కూడా చెప్తాడు, నీరు నిన్ను కాపాడదు, రక్తం నిన్ను కాపాడుతుంది. రక్తాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నీటిలోకి వెళ్ళి బాప్తిజం పొందావు, నీరు నిన్ను కాపాడదు, రక్తం నిన్ను కాపాడుతుంది. ఆ రక్తములో నిన్ను తిరిగి జన్మింపజేయగల శక్తి ఉన్నది. ఆ రక్తం యొక్క అతిక్రమాన్ని తీసే శక్తి కలిగి ఉన్నది. ఆ రక్తాన్ని ఒప్పుకున్నావు, అంగీకారం వచ్చింది లోపల, అది ఆ రక్తం వల్ల పోయి బయట శరీరానికి నువ్వు బాప్తిజం ఇచ్చి వచ్చావు. అయితే నీలో మార్పు రావాల్సింది లోపల. ఇది రైట్. దేవునామానికి మహిమ. గమనించండి, and the token must be there or covenant is even. ఇంకొక చిన్న మాట చెప్పండి, ఇది అర్థం కావటానికి.
నువ్వు రక్తం కలిగి ఉన్నావు. పాత నిబంధనలు ఐగుప్తు కాలంలో దేవుడు అక్కడి నుంచి అందరిని బయటకు పంపించినప్పుడు రక్తం గుర్తు బయట కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు ఆ గొర్రెపిల్ల రక్తము నువ్వు ఇంట్లో కలిగి ఉన్నావు. ఉపయోగం ఉందా? ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు? ఇంటి బయట ద్వారబంధముల నిలువు కమ్మి మీద అడ్డ కమ్మి మీద అది ఉండాలి అన్నాడు. నేను ఇంట్లో పెట్టుకుంటాను, నేను బయట పెట్టనంటే నేను అదే అంటున్నా. ఇక్కడ మన ఇష్టాలు లేవు దేవుళ్ళో. ఆయన ఏం చెప్పాడో నువ్వు అది చెయ్యాల. యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందు అంటే నువ్వు పొందాల. పాద పరిచర్య చెయ్యి అంటే పరిచర్య చేయాల. నీకు పునరుత్థానం ఉందని నమ్మంటే నువ్వు నమ్మాలా. దాంట్లో నా సొంత ఇష్టాలు, నా సొంత ప్రత్యక్షతలు, నాకు బయలుపాట్లు ఉండకూడదు. రక్తం అక్కడుంటేనే పని చేస్తుందా, ఎక్కడుంటే పని చేయదా అని అంటే. వర్తమానంలో ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు, ప్రభురాత్రి భోజనం రాత్రే ఇవ్వాలా, పగలిస్తే దరగదా అంటున్నాడు. ఏం చేద్దాం? ఇక్కడ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాడు, ఆ రక్తము నువ్వు కలిగి ఉండి బయట కలిగి లేకపోతే ప్రయోజనం లేదన్నాడు. అవునా? ఈరోజు నేను క్రైస్తవుడని చెప్పుకుంటా నేను ప్రభురాత్రి భోజనం రాకపోతే, నేను వర్తమాన విశ్వాసాన్ని చెప్పుకుంటాను ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే, ఇది కూడా అదే కదా. నీకు ఏం చేయాలో తెలిసి నువ్వు చేయకపోతే, గట్టిగా చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంది, నేను ఫస్ట్ బైబిల్ నమ్మినప్పుడు ఈ మాట నమ్మన్నా. మేలు చెయ్యనెరిగి ఉండి మేలు చేయకపోవటము పాపము. ఇదేంటిది? నేను చేయగలిగి ఉండి చేయకపోతే అది పాపము. ఇప్పుడు దేవుడు ఇది చెప్పాడు, నువ్వు చెయ్యాలి. ఇది చేయకపోవటము అతిక్రమము, ఆజ్ఞాతిక్రమము పాపము. పాపం యొక్క జీతము మరణము. అసలు ఇంతగా రక్తం ఇచ్చింది దేనికి? మరి మరణంలోంచి దేవునిలోకి దాటడానికి ఆయన రక్తం నీకు ఇస్తే ఆ రక్తం నాకు వద్దంటే ఇది అసలు ఎలాగ మాట్లాడాలా? అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నట్టు? ప్రభురాత్రి భోజనం రావట్లేదంటే అర్థం ఏంటండి? ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్థం ఏంటి? నీకు అదేంటో తెలియలేదని. అది తెలిస్తే నన్ను నేను దేవుడికి చూపించుకోవాలా. దానికోసం నేను ఇక్కడికి వచ్చున్నాను. వేరే ఏ ఇంటెన్షన్ లేదండి. దెర్ ఇస్ నో అదర్ పర్పస్. అది కాక వేరే ఉద్దేశాలు మనకేమీ లేవు. గమనించండి, ది టోకెన్ ఈజ్ ద హోలీ స్పిరిట్. ప్రభువు చెప్తున్నాడు, ఈ దినము ఆ గుర్తు ఏమై ఉండదంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అంటే ఇప్పుడు రక్తం ఏమైనది? పరిశుద్ధాత్మగా మారింది. ఆ రక్తము కార్చిన తర్వాత ఆయన సంఘమునకు పరిశుద్ధాత్మను విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు సంఘం ఏం కలిగి ఉండాలి? నువ్వు రక్తము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బయట నుంచి రాలా, ఆ రక్తంలోంచి వచ్చింది. పరిశుద్ధాత్మ ఆ శరీరంలోంచి వచ్చింది, ఆ శరీరం వాక్యంలోంచి వచ్చింది. వాక్యమే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ వాక్యము, వాక్యమే శరీరధారి. అన్నీ ఒకటై ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావంటే, నేను రక్తము కలిగి ఉన్నానని చెప్పలేవు. రక్తము కలిగి ఉంటే వాక్యము కలిగి ఉంటావు, వాక్యము రక్తము కలిగి ఉంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు క్రీస్తు కుటుంబంలో ఒకడై ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క కుటుంబంలో నీవు ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విధి, ప్రతి కట్టడ నువ్వు తప్పక చేయవలసిందే. దేవుని నామానికి మహిమ. కాబట్టి నేను చెప్తాను, నౌ ద టోకెన్ వాజ్ ఇది చెప్పింది. ఆ బయట ఆ గుర్తుగాని కనిపించకపోయినట్లయితే అది నీకు ఏ మేలు చేయదంటున్నాడు. నో గుడ్ ఫర్ యూ. అవునా? నేను బైబిల్ బాగా చదివాను, వర్తమానం బాగా విన్నాను, చెప్పండి, నో గుడ్. ఎందుకని? నాలో కనిపించాలి కదా అది. ఇప్పుడు రక్తపు గుర్తు కనబడాలి. నువ్వు చదివిన వర్తమాన జీవితంలో కనబడాలి. See, you are supposed to be a living sermon on this earth. నీవు ఈ భూమి మీద జీవించే వర్తమానం అయి ఉన్నావు. నువ్వు ప్రకటించే వర్తమానం కాదు, నువ్వు చదివే వర్తమానం కాదు, నువ్వు వినే వర్తమానం కాదు, నువ్వు జీవించే వర్తమానం అయి ఉన్నావు. ఈరోజు మనం ఇతరులకి ఏమై ఉన్నామంటే నువ్వు వర్తమానం అయి ఉన్నావు వాళ్ళకి. నువ్వు పుస్తకం చదువు అని చెప్పడం కాదు, నన్ను చదువు. రీడ్ మీ. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు కెన్ సే దట్ యు కెన్ రీడ్ మీ నౌ. నువ్వు నిజంగా యేసుక్రీస్తు కుటుంబంలో సభ్యుడిపై అంటే ఏం చెప్తావు తెలుసా? నన్ను చూడు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11వ అధ్యాయం అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. సో ఇప్పుడు పౌలు ఎవరు? ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క కుటుంబంలో సభ్యుడై ఉన్నాడు. ఈరోజు అదే సభ్యత్వం నీవు కలిగి ఉన్నావు, అదే గుర్తు నీవు కలిగి ఉన్నావు, అదే వాక్యము నీవు కలిగి ఉన్నావు, ఇంకా ఎక్కువ బయలుపాటుని ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు. అయితే నీవేమనాలంటే పౌలు పలికిన మాట ఇప్పుడు నువ్వు పలకవలసి ఉన్నావు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ మెంబర్ ఆఫ్ క్రైస్ట్.
నువ్వు క్రీస్తులో నిజంగా ఒక వ్యక్తివై, ఆయన ఒక కుటుంబంలో నీవు ఒక్కడవై ఉంటే నీవేమనాలంటే, నన్ను పోలి మీరు నడుచుకోండి వర్తమానం, నాలాగా మీరు ప్రార్థన చేయండి, నాలాగా సంఘకర్మం పాటించండి, నాలాగా వాక్య ప్రకారంగా జీవించండి. చెప్పాలా వద్దా? చెప్పగలుగుతున్నావా? వినబడలేదు ఎక్కడ? తెచ్చారమ్మా నోర్లు అందరూ ఉన్నాయా మీతో పాటే? కొంచెం డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదటి పని చేసాం, వాక్యం ఏంటి తెలుసుకోవటం. రెండో పని వర్తమానం ఏంటో తెలుసుకోవటం. మూడో పని మనం ఏమి కావాలో తెలుసుకోవటం. నాలుగోది ఇప్పటికి ఈ గడి ఏం కావాలో కూడా తెలుసుకున్నాం. ఇక కావాల్సింది ఏంటంటే తెలుసుకున్న అన్నిటిని పొందుకోవటం. అవునా? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, బయటికి వెళ్ళక ఒక మాట చెప్తా ఉంటా, ఇప్పుడు దాకా మీరు వర్తమాన పుస్తకాలు చదివింది చాలు, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఎందుకు బ్రేక్ ఇవ్వాలి పాస్టర్ గారు? వర్తమాన ఆపడం అంటే ఏంటి అసలు? నువ్వు పాస్టర్వేనా? మొత్తమేనండి. ఇప్పుడు దాకా చదివిన ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా జీవించడం బిగించి ఆ తర్వాత చదువుదు. కానీ చదివేసి ఏమైపోతామంటే చదవటం ఎక్కువైపోతుంది, జీవించే తక్కువైపోతాడు. ఈరోజు కావాల్సిందేంటి? నువ్వు ఎంత చదివేవన్నది కాదు. ఈ కాల ప్రవక్త అంటాడు, నీకు ఏమీ దొరకలా, నీకు బైబిల్ కూడా దొరకలా, ఏ వర్తమాన పుస్తకం దొరకలా, బైబిల్లో ఒకే ఒక కాగితం నీ దగ్గరికి వచ్చింది, ఆ ఒక్క పేపర్లో దేవుడు నీ కొరకు ఏం రాయాలో రాసి పెట్టి వచ్చాడు అన్నాడు. అవునా? నేను పరిగెత్తాల్సిన పర్లేదు, అటు ఇటు పరిగెత్తక్కర్లేదు, నాకు కావాల్సిన దాన్ని దేవుడు నా కొరకు పంపించే దేవుడై ఉన్నాడు. అవునా? ఐగుప్తులో వాళ్ళు బయటకు వచ్చారా? బయటకు వచ్చిన మోషే ఐగుప్తులోకి వచ్చాడా? ఐగుప్తులో వారు అక్కడే ఉన్నారు. పారిపోయిన మోషేని తెచ్చి వాళ్ళ దగ్గర పంపించి అప్పుడు దేవుడిని బయట పిలిచాడు. అంటే ఐగుప్తులో వాళ్ళు కదల్లా, దేవుడే వారి కొరకు సమస్త సిద్ధపాటు చేస్తున్నాడు. అలాగే నువ్వు కూడా లోకంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు లోకంలో ఉండగానే దేవుడు వాక్యాన్ని కొరకు పంపించున్నాడు. వాక్యము నీకు జ్ఞానం ఇస్తుంది. నువ్వు ఆ వాక్యానికి లంగర వేయబడి నువ్వు వాక్యాలపై తిరిగి వచ్చున్నావు. దేవుడిని వెనక్కి తెచ్చుకున్నాడు. మోషే పారిపోతే దేవుడు ఏం చేశాడు? వెనక్కి తెచ్చుకున్నాడు. యోనా పారిపోతే ఏం చేశాడు? వెనక్కి తెచ్చుకున్నాడు. అబద్ధవాడిని అబ్రహాం ఏం చేశాడు? వెనక్కి తెచ్చుకున్నాడు. వ్యభిచారం చేసి దావీదు ఏం చేశాడు? దేవుడు వెనక్కి తెచ్చుకున్నాడు. వ్యతిరేకంగా సౌలుని ఏం చేశాడు? దేవుడు వెనక్కి తెచ్చుకున్నాడు. అలాగే నేను కూడా లోకంలో తిరుగుతా, వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అదే దేవుడు నన్ను పట్టుకుని వెనక్కి తెచ్చారు. నేను నమ్మగలను, ఇక్కడున్న అనేక మందిని దేవుడు అలాగే వెనక్కి తెచ్చుకున్నాడు. అంటే ఆయన పిల్లల్ని తప్పిపోతే దేవుడు చూస్తా ఊరుకోడండి. ఎందుకంటే మన దేవుడు ఆయన కుమారులు తప్పిపోతావంటే చూస్తా ఊరుకొని పోనీలే అని ఊరుకునే దేవుడు కాదండి. నువ్వు పాపంలోని అతిక్రమంలోని పడకుండా ఆపడానికి దేవుడు అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నేను లోపల కలుగున్నా, నేను మంచిగా కలుగున్నా, నా సంగతి దేవుడు తెలుసులే, దేవుడు తెలియకుండా ఏం చేయటంలా, ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడకండి. నేను చేసే దేవుడు తెలుసులే, దేవుడు చూసుకుంటాడులే. నువ్వు ఎప్పుడైతే ఇలాగ అంటున్నావో, నువ్వు ఆ మాట అంటున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు అప్పటికే జారిపోయి ఉన్నావు. నువ్వు అప్పటికే జారిపోయావు, అప్పటికే పడిపోయి, అప్పటికే వెనకడిగేసావు. నీకు ఇంకొకళ్ళు చెప్తా ఉన్నా కూడా నువ్వు గ్రహించే స్థితికి వచ్చావంటే అప్పటికి నేను అపవాది పట్టుకొని ఉన్నాడు. ఈరోజు అపవాది పట్టుకున్నాడు ఏం చేస్తాడంటే సాకులు ఎతుకుతాడండి. దేవుణ్ణి పట్టుకున్నవాడు సాకులు ఎతకలేడు, భయం ఉంటుంది. అపవాది పట్టుకున్నవాడికి భయం ఉండదండి. అంతేనా? తాగుపోతే ఏం మాట్లాడతాడు? ఏదైనా మాట్లాడతాడు. వాక్యానికి లోబడేవాడు మాట్లాడలేడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, వచింప శక్యము కాని మాటలు నేను విన్నాను. మాటలు విన్నా, అది చెప్పడానికి ఇల్లేదు. ఎందుకు? మీకు భయపడలా, ఆయనకి భయపడుతున్నా. అవునా? ఇప్పుడు తాగుపోతే ఎవడికి భయపడతాడు? ఎందుకని? వాడు ఆల్రెడీ అపవాది పట్టుకున్నాడు, ఎవడికి భయపడతాడు? ఇప్పుడు దేవుడిగా నేను పట్టుకుంటే, పరిశుద్ధాత్మగా నేను పట్టుకుంటే ఎవరికి భయపడతావు అంటే వాక్యానికి భయపడతావు. దేవుడు ఒక క్రమానికి నువ్వు భయపడతావు, దాన్ని దాటి నువ్వు బయటికి రాలేవు. ఈరోజు గమనించే లోకాన్ని మీరు చూస్తే చాలామంది అసలు దేవుడు అంటే భయం లేదు, ఎలాంటి జీవితం అంటే అలాంటి జీవితం బయట జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎలాగున్నావో దేవుడిని పరిశీలన చేయడా? ఎస్ అనోనా? నీ ఇంటిని దేవుడు చూడటం లేదా? నీ ఆలోచనలు దేవుడు చుట్టలేదా? దేవుడు నిన్ను గమనించట్లేదా? ఆయనకి ఏదన్నా మరుగైన ఉన్నదా? అడవిలో ఏనుగు ఆయనకి మరుగు అవ్వలేదు, అలాగే చిన్న కంటికి కనిపించిన సూక్ష్మ జీవి కూడా ఆయన కంటికి మరుగై ఉండలేదు. మరి అదే నిజమైతే నీ హృదయము, నీ హృదయపు ఆలోచనలు ఆయన దగ్గర ఏది మరుగై ఉండు. కాబట్టి నువ్వు దేవుడికి ప్రతి ఒక్కటి తేటగా స్పష్టముగా నీ అంత నువ్వు ఆయన ముందు పెట్టవలసి ఉన్నావు.
నీ అంత నువ్వు ఆయన దగ్గరికి రావాల్సి ఉన్నావు. నిన్ను ఎవరో నెట్టడం కాదు, ఎవరో నిన్ను లాగటం కాదు. నువ్వు చర్చికి రా, నువ్వు వాక్యం విను, నువ్వు సంఘానికి రా, నువ్వు క్రమంగుండు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు బైబిల్ చదవని ఎవడో నీకు చెప్పడం కాదు. నువ్వు ఆయన కుమారుడు అయి ఉంటే, నువ్వు ఆయన కుమార్తె అయి ఉంటే వాక్యము నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు దానిలో భాగమై ఉన్నావు. దాని దగ్గరికి వెళ్ళటం కొరకు నువ్వు పరిగెత్తుతావు, ప్రయాసపడతావు. నీ జీవితంలో అన్నిటికన్నా అత్యంత ఇష్టమైనది ఏదై ఉండాలంటే బైబిల్ అయి ఉండాలి. అన్నిటికన్నా ఇష్టం నీకు సమయం దొరికితే నువ్వేం చేయాలంటే వాక్యముతో గడపాల. ఎందుకో నువ్వు దేవుడు కుమారుడు అయితే ఆయన యొక్క రక్తం నీలో ఉన్నది కదా. ఆయన రక్తము కాచేది నీ పైన గుర్తేయటానికి కాదు, లోపల గుర్తేయటానికి. ఆ రక్తం నీ మీద ఉన్నప్పుడు రక్తం యొక్క గుణలక్షణములు నీ లోపలికి రావలసి ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు తరచుగా చెప్తూ ఉంటాడు, ఎందుకని దేవుడు జంతువుల యొక్క రక్తాలని ఆపేసి ఆయన ఒక రక్తం ఇచ్చారంటే, జంతువుల రక్తాలు వాళ్ళు పొందుకున్నప్పటికీ దాని కింద వాళ్ళ పాపాలు తీసివేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళలో పాపాలు పోటల్లా. అవునా? ఎందుకంటే జంతువులకి క్రమాలు ఉండవు కదా. మరి క్రమం ఎవరికి ఉన్నది? మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రె పిల్ల క్రమానికి మారిపోయారు. కాపరిని మాత్రం వెంబడిస్తుంది. ఈరోజు మన కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయన యేసుక్రీస్తు అంటే శరీరధారికి యేసుక్రీస్తు కాదు, ఇప్పుడు ఆయన వాక్యధార అయి ఉన్నాడు మన మధ్యలో. మళ్ళా పరిశుద్ధాత్మ వాక్యధార అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నిజంగా వెంబడిస్తే, నిజమైన గొర్రెపిల్ల ఎవరిని వెంబడించాలి? తన యొక్క కాపరి అనగా వాక్యము నువ్వు వెంబడించాలి. ఇప్పుడు ఆ గొర్రెకి ఎవరు చెప్తారు వాక్యాన్ని వెంబడించమని, కాపరిని వెంబడించమని? దానికి తెలిసింది ఒక్కటే, అది తింటా ఉంటుంది, మధ్యలో తలెత్తి చూస్తుంది, తింటా ఉంటుంది, తలెత్తి చూస్తుంది, నడుస్తూ ఉంటుంది, తలెత్తి చూస్తుంది. ఏంటంటే దానికి కాపరి కనిపించాలి. నిజమేనా? మరి ఈరోజు మన సంగతి ఏంటి? మనం పని చేస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం. ఏం చేయాలి? మనం కూడా తలెత్తి చూసినప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తూ ఉంటా. నువ్వు ఆ క్రమంలో వెళ్తున్నావా, నువ్వు ఆ మార్గంలో వెళ్తున్నావా లేదా అని నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ రాత్రి మనందరితో కూడా, మీరు ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలా, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలా. అప్పుడు నువ్వు తీర్పు పొందకపోదు. అంటే తీర్పు పొందాలా లేదా అన్నది అది కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నది. ఎట్లాగా? నన్ను నేను పరిశీలన చేసుకుంటే తీర్పుల్లోకి రాకపోదును, నన్ను నేను పరిశీలన చేసుకోకపోతే తీర్పులోకి వస్తా. నాకంటూ నేను ఎగ్జామ్షన్ ఇచ్చుకోకూడదండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో పిల్లలను మనం ఎగ్జామ్షన్స్ ఇస్తూ ఉంటాం. పర్వాలేదులే, ఏం కాదులే, సరేలే. కానీ దేవుడు ఒక్కసారి కూడా అలాగ అనడం. ఆయన ఏదైనా మాట అంటే దానికి అన్ని వేళ కట్టుబడి ఉంటాడు. కాబట్టి నేను ఎప్పుడు అంటాను, వాక్య విషయంలో నువ్వు ప్రార్థన విషయంలో మృదువైన మనసు నువ్వు కలిగి ఉన్నప్పటికీ నువ్వు కఠినంగానే ఉండాలి. దేవుడు ఆయన మృదువైన స్వభావం కలిగిన వాడే, అయితే ఆయన నువ్వు క్రమం తప్పితే కఠినంగా ఉంటాడు. రెండు గుణాలు ఆయన లోపల ఉన్నాయి. నువ్వు ఒకదాన్నే చూస్తాను మేము ఎప్పుడు కుదరదు, రెండోది కూడా చూడాలి. మీకు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. ఆమెను తీసుకొచ్చి కోర్టులో పెట్టారు. ఆమె తరపున ఒక లాయర్ గారు వాదిచ్చి మొత్తానికి ఆమె పరిస్థితుల గురించి చెప్పి, ఆమెకున్న స్థితి, ఆమె చేసింది పొరపాటు అలాగని మొత్తం వాదిచ్చి మొత్తానికి ఆమె మీద కేసు పడనేయకుండా ఆయన బయటికి పంపించాడు. అమ్మ నువ్వు ఇక మించి తప్పు చేయమాక అని చెప్పాడు. సరే లాయర్ గారు మీకు వందనాలని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఓ సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు గడిచింది. మళ్ళీ అదే వ్యభిచారం చేసి పట్టబడి మళ్ళీ వచ్చింది అదే కోర్టుకి. ఆడికి వచ్చినప్పుడు ఆ లాయర్ కోసం వెతుకుతూ ఉంటే ఆ లాయర్ ఎక్కడ కనబడలా. ఇంతలో కోర్టు ప్రారంభించబడింది. తీరా వచ్చి చూస్తే ఇప్పుడు ఆ లాయర్ జడ్జి అయ్యాడు. అప్పుడు ఆ స్త్రీ అనుకున్నది, ఆహా పోయినసారి నా తరపున ఇంత గొప్పగా వాదించాడు, నా తరపున ఉన్నాడు, నాకు సహాయం చేశాడు, నా మీద నింద పడ్డా కూడా నాది లేకుండా వాదించి మొత్తానికి నా కోసం ఎంతో కష్టపడి నా దగ్గర ఏమీ డబ్బులు తీసుకోకుండా నా తరపున వాదించి నన్ను గెలిపించి బయటికి పంపించాడు. ఇప్పుడు ఈయన జడ్జి కదా, మొత్తం ఈయన చేతిలో ఉన్నది, ఈయన గ్యారెంటీగా నాకు సపోర్ట్ చేస్తాడులే అనుకున్నది. లాయర్లు మొత్తం వాదించారు. మొత్తం అయిపోయిన తర్వాత ఆయన శిక్ష వేశాడు. అప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా నువ్వే కదా పోయినసారి లాస్ట్ నా తరపున వచ్చినప్పుడు వాదించావు, ఇప్పుడే నాకు శిక్ష వేసావు అన్నది. అమ్మ అప్పుడు నేను లాయర్ని, ఇప్పుడు జడ్జిని. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు ఆయన న్యాయవాది, మధ్యవర్తి, నీ తరపున వాదిస్తాడు, నా తరపున వాదిస్తాడు. అయితే తీర్పు దినమున ఆయన న్యాయవాది కాదు, మధ్యవర్తి కాదండి, ఆయన తీర్పురై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పి ఆయన అలుసుగా తీసుకోవద్దు. ఈరోజు నీకు సమయం ఉన్నది, ఆ సమయాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? ఈరోజు దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, నువ్వు దేని కొరకు వాడుతున్నావు? ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కడు నువ్వు ఆయనకి తిరిగి ఇచ్చేవాడిగా అయి ఉండాలి.
నీకు ఆయన జీవితంలో సమయం ఇచ్చాడు. రోజుకి 24 గంటలు సమయం ఇస్తే మనకి ఆ సమయం సరిపోతుందా? సరిపోవట్లేదు. కానీ ఇంత సరిపోని 24 గంటల సమయంలో ప్రార్థన కొరకు వాడేది అంతా. వాక్యాన్ని సువార్త నిమిత్తము వాడుకోవటానికి మనం ఉపయోగిస్తున్నది అంతా. నిజం చెప్పండి, గంట ఉన్నదా రోజు మొత్తంలో? లేదండి. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనకి ఏదైనా సమస్య కానీ వస్తే, ఎవరితోనే మాట్లాడాలి అంటే, ఆ సమస్య తీరాలి అంటే ఎంతసేపు మన ఫోన్లో వెచ్చిస్తాం సమయాన్ని? 1 గంట రోజుకి. మిగతా అన్ని వీలైతే స్త్రీలైతే ఇంట్లో వంట మానేస్తారు, పురుషులైతే బయటికి పనికి పోవడం మానేస్తారు. అది మొత్తం ముందు తేలాలా? అది ఉంటే నా మైండ్లో ఏం పని చేయలేకపోతున్నాను, ఏం చేయలేకపోతే కాబట్టి ఆ సమస్య తేలాలంటున్నాం. మరి అంత కరెక్ట్గా అంత బలంగా ఉన్నావే మరి సువార్త విషయంలో? కాబట్టి మన క్రీస్తు కుటుంబమా కాదా అని తేలేవి చిన్న చిన్న విషయాల్లోనే. బయటికి మాత్రమే కాదండి, నువ్వు లోపల కూడా క్రైస్తవుడు అయి ఉన్నావు. కాబట్టి నేను బయట మాత్రం గుర్తు కలిగి ఉంటా, నాకు లోపల లేకపోయినా పర్వాలేదు, నా ఇంట్లో ఉందిలే, నేను బయట చూపించాల్సిన పని లేదు అంటే నడవదండి. ఆయన ఏదైతే సెలవిచ్చాడో, ఆయన ఎలాగైతే చెప్పున్నాడో నీవు నేను ఖచ్చితంగా అలాగే చేయవలసి ఉన్నాం. అలాగే చేయనప్పుడు ఆ గుర్తు పని చెయ్యదు. అంతేనా? నేను బాప్తిజం తీసుకున్నాను కానీ పరలోకం పోలేదు. బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళాలా? వెళ్ళటానికి తీసుకున్నావు కానీ వెళ్ళే విధంగా జీవించావా? నువ్వు వెళ్ళే విధంగా జీవించినప్పుడు ఆ బాప్తిజం వల్ల ప్రయోజనం లేదు. మారు మనసు లేని బాప్తిజం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు వర్తమాన సంఘానికి ఎన్నేళ్ళు పోయినా ఆ వర్తమానం లోపల రాకపోతే ప్రయోజనం లేదు. ఆ రక్తపు గుర్తు నీ ముందే ఉండొచ్చు, అది లోపల రాకపోతే ప్రయోజనం లేదు. నువ్వు బైబిల్ చదివి ఉండొచ్చు కానీ లోపలికి వచ్చి క్రియ చేయకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి ఈరోజు క్రియ చేయని విశ్వాసము అది గట్టిగా మృతము, చచ్చిపోయిందని సమానం. అట్లాగే నువ్వు ఈరోజు ఎంత గొప్ప వర్తమానం విన్నా ఆ వర్తమానముగా నీ మీద పని చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? చిన్న ప్రవక్త దాకా అంటాడు, యేసుక్రీస్తు రక్తమే పని చేయదు. ఎందుకు? నువ్వు సక్రమంగా లేనప్పుడు నీ విషయంలో పని చేయదు. అంతేనా కదా? మీకు తరచుగా చెప్పే సంఘటన జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు ఆయన సొంత ఊరికి వెళ్ళాడు. ఆ సొంత ఊరిలో ఉన్న ప్రజలు ఆయన నమ్మల. ఆయన వాళ్ళ నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏ అద్భుత కార్యం ఆయన అక్కడ చెయ్యజాలకపోయాను. యేసుక్రీస్తు అద్భుతం చేయలేకపోయాడు, ఎందుకంటే వారి అవిశ్వాసాన్ని బట్టి. అవునా? నువ్వు ఎంత గొప్ప వర్తమానంలో ఉన్నప్పటికీ అవిశ్వాసంగా ఉంటే ప్రయోజనం ఏమి లేదండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు, అది నీకు ఏమాత్రం మేలు చేయదు. ఆమేన్. See, you might be a covenant with Jesus Christ. ఈరోజు నువ్వు దేంతో నిబంధన కలిగి ఉన్నావంటే నేను అంటాను వాక్యముతో, క్రీస్తుతో కలిగి ఉన్నావు. క్రీస్తు యొక్క రక్తం కింద నువ్వు నిబంధన కలిగి ఉన్నావు. నువ్వు ఇప్పటికైనా అప్పటికైనా నువ్వు ఆ రక్తం కిందే. అయితే చూడండి, బట్ అన్లెస్ ద టోకెన్ ఇస్ డిస్ప్లేడ్ in this late hour that we are coming to now. ఇప్పుడు మనం వచ్చే చివరి గడియలో ఆయనతో నీవు కలిగిన నిబంధన ఏదైతే ఉన్నదో అది నువ్వు చూపించవలసి ఉన్నావు. ఆ రక్తము నువ్వు చూపించవలసిన సమయం వచ్చింది. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటము ఇప్పుడు కనిపించుకునే సమయం వచ్చింది. ఈ చివరి గడియలో మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలా అని చెప్తా ఉంటాను. ఎంతకాలం చెప్తావు ఈ మాట? ఎప్పటికప్పుడు ఒక మాట చెప్పాలి కదా. హిందువుల్లో ఉన్నప్పుడు ఒక సామెత ఉండేది, మరి చెప్పొచ్చు లేదు తెలియదు నాకు. ఇక్కడ వినాయకుడి పెళ్ళి ఎప్పుడంటే రేపు అన్నారండి. ఆయన రేపు పొద్దున్న వచ్చి అడిగాడు ఎప్పుడు అన్నాడు, రేపు అన్నాడు. ఏంటి అర్థం అక్కడ? ఇప్పుడు కూడా మనం ఏమంటున్నాం, పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటున్నాం. ఈరోజు పొందుకోవాలన్నారు, రేపు మళ్ళా రేపు వెళ్ళండి ఎప్పుడు పొందుకున్నానని చెప్తావంటున్నా. అంటే ఇప్పుడు మనం ఏ గడియకు వచ్చావంటే నువ్వు పొందుకోవాల్సిన గడియకు వచ్చావు. ఇంకా నేను పొందుకోవాలంటాం కాదు, నేను పొందుకున్నాను అనే స్థితికి ఈరోజు నువ్వు నేను రావాల్సి ఉన్నావు. అది దేవుడు మన నుంచి ఆశిస్తుంది. ఆమేన్. See, there is no way for him to pass over. నువ్వు ఆయన రక్తపు గుర్తుగా నీ కలిగి ఉన్నట్లయితే ఆయనని దాటిపోడు. ఆ రక్తపు గుర్తుగాని నువ్వు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నిన్ను దాటేసి వెళ్తాడు. ఆ రక్తపు గుర్తుగా నువ్వు కలిగి లేకపోతే, నువ్వు వాక్యానుసారంగా క్రియారూపంలో కానీ ఒక జీవితంగా లేకపోతే ఆ రక్తం అక్కడ ఉన్నప్పటికీ పనిచేయదు. అవునా? అక్కడ ఇంకొక చిన్న మాట ఉన్నది,
రక్తపు గుర్తు ఇంటి మీద ఉండి ఆ ఇంట్లో ఉండాల్సిన వ్యక్తి బయట ఉంటే పనిచేయదు. ఆ రక్తపు గుర్తు బయట లేదు, రక్తం ఇంట్లో ఉన్నది, ఇప్పుడు పనిచేయదు. ఇప్పుడు మన సంగతి ఏంటి? అంతేనా? వర్తమాన పుస్తకాలు మొత్తం ఇంట్లో ఉన్నాయి, లోపల ఏమీ లేవు. ఇప్పుడు అంటే ఆ రోజు దేవుడు ఏం చేశాడో ఈరోజు మళ్ళీ అదే చేస్తున్నట్టేనే కదా. అది ఆత్మీయమైన ప్రయాణం యొక్క ప్రారంభము. ఇప్పుడు మనము అది శరీర సంబంధమైన ప్రయాణం ప్రారంభము, ఇది ఆత్మ సంబంధ ప్రయాణం యొక్క ముగింపుకు వచ్చున్నాం మనం. ఇప్పుడు అది ప్రారంభంలోనే మనం గ్రహించాలా, ముగింపుకు వచ్చినా మనం గ్రహించలేకపోతే ఇక రక్తపు గుర్తు వల్ల ప్రయోజనం ఏంటండి? అయితే నాకు నమ్మకం, ఆయన కుటుంబం ఎవరైతే ఉన్నదో ఆ కుటుంబం మొత్తం రక్తాన్ని, రక్తపు గుర్తు యొక్క ప్రయోజనాన్ని గ్రహించిన వారై ఉంటారు. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. హీ హానర్డ్ ఈజ్ టోకెన్. దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క రక్తాన్ని ఆయన గౌరవిస్తాడు, గుర్తిస్తాడు. నిజమైన మాట. కాబట్టి ఆయన వాక్యానికి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన రక్తంలో ఉన్నవారిని ఆయన తీర్పు తీర్చాడు, ఆయన రక్తంలో ఉన్నవారిని సంహారం చేయడు, ఆ రక్తంలో ఉన్నవారిని ఆయన విడిచిపెట్టి దాటి వెళ్ళిపోయేవాడుగా ఉంటాడు. ప్రజలో వచ్చిందన్నమాట అదే వర్తమానంలో. ఈ హానర్డ్ ఈజ్ టోకెన్. దేవుడు ఆయన యొక్క రక్తపు గుర్తుని గౌరవిస్తాడు. ఈ హానర్డ్ ఈజ్ టోకెన్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా. అవునా? ఇప్పుడు నోవాహు కరెక్ట్గా మాట్లాడితే నోవాహు కూడా దేవుడు యొక్క గుర్తు కింద ఉన్నాడు. ఆ కాలానికి దేవుడు ఇచ్చిన గుర్తు ఏంటంటే నిబంధన. అప్పుడు నిబంధన గుర్తు నోవా కాలంలో వచ్చింది. మోషే కాలం వచ్చి రక్తపు గుర్తు. ఇప్పుడు మనకి ఇచ్చింది బాప్తిజం, పరిశుద్ధాత్మ గుర్తు. అంటే కాలం మారుతుంది, గుర్తులు మాత్రం ఆయన ఇవ్వకుండా విడిచిపెట్టడం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇప్పుడు నోవాకి మాత్రమే ఇచ్చాడా ఈ గుర్తు? నోవా కుటుంబానికి ఇచ్చాడు. అవునా? ఇక్కడ మనం అందరం ఉన్నాం, ఇది మీ ఒక్కళ్ళకే ఇచ్చాడా? కాదండి. ఎవరికి ఇచ్చాడు? నా కుటుంబానికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి, ఆ గొర్రె పిల్లని తెచ్చుకొని ఎవరు తినాలంటే తమ తమ కుటుంబముల లెక్క చొప్పున. ప్రైజ్ ది లార్డ్. ఏ కుటుంబాలు అవి? దేవుని యొక్క రక్తము కింద ఉన్న కుటుంబాలు. ఎవరైతే మొరపెట్టారో ఆ మొర నిమిత్తం దేవుడి కిందకు వచ్చాడో ఆ కుటుంబాలు, అనగా దేవునిలో ఉన్న కుటుంబాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రె పిల్ల ఎవరి కొరకు వధించబడిందంటే కుటుంబము నిమిత్తము. ఆమేన్. ఇప్పుడు పస్కా గొర్రె పిల్ల ఎవరి నిమిత్తం వధించబడింది? కుటుంబము నిమిత్తము. అయితే అక్కడ ఐగుప్తులోంచి వారు బయటకు వచ్చేటప్పుడు అవన్నీ చిన్న చిన్న కుటుంబాలు. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, వారి వారి కుటుంబముల లెక్క చొప్పున, కుటుంబముల పరిధి చొప్పున, వారి కుటుంబంలో అది ఎక్కువైనట్లయితే పక్కన కూడా పిలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము, గొర్రెపిల్ల శరీరము, ఇది ఆయన కుటుంబం మొత్తానికి సరిపోయాడు. అంటే ప్రపంచం మొత్తం ఉన్న అందరికీ అదే రక్తము, అదే శరీరము, అదే వాక్యము, అదే ఆత్మ, అదే పానం చేయటం, అదే తినటము, దాని ప్రకారంగా జీవించడం. ఆయన నోవా దినాల్లో ఎంతమందికి దేవుడు పంపించాడు? ఆ కాలంలో పంపించిన గుర్తు ఏంటంటే వర్షం వస్తుంది, నువ్వు దాన్ని నమ్మాలి. ఇప్పుడు మనకి ఎత్తబాటు వస్తుంది, నువ్వు నమ్మాలి. వాళ్ళకేం చెప్పాడు? రాత్రికి సంహారపు దూత వస్తాడు, నువ్వు నమ్మాల. నువ్వు రక్తం కింద ఉండాల. వాడ వర్షం పడే లోపు నువ్వు వాడ లోపలికి రావాలా. సంహారపు దూత వచ్చేలోపు నువ్వు లోపల ఉండాలా. నువ్వు ఎత్తబాటు వచ్చేలోపు పరిశుద్ధాత్మ కింద ఉండాలి. దేవుడు కాలం మారుతున్నా నువ్వు తప్పించుకోవడానికి మార్గము ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ప్రతి కాలములో ఎవరికి ఆయన మార్గం ఏర్పాటు చేశారంటే అందరికీ కాదండి. జాగ్రత్తగా గమనిస్తే నోవా దినాల్లో దేవుడు ఓడను ఎవరి కోసం కట్టమన్నాడు? నోవాహు నీ కొరకు ఓడ కట్టుకో. ఇప్పుడు ఓడ గుర్తు ఎవరికి అంటే దేవుడికి తెలుసా? నమ్ముతారో నమ్మరో? ఎంతమంది నమ్ముతారో తెలుసా దేవుడికి? ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే నీ కొరకు ఓడ కట్టుకో. ఇప్పుడు అదే దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు మీ ఇంట్ల ద్వార బంధాలు, నిలువు కమ్మీల మీద, అడ్డ కమ్మీ మీద, ప్రతి ఇంటి మీద ఒక రక్తపు గుర్తు కలిగి ఉండాలన్నాడు. అంటే నోవాహు దినాల్లో ఉన్న దేవుడే మోషే కాలంలోకి వచ్చి రక్తపు గుర్తుగా అది బయటికి కనిపించేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. నోవా దినాల్లో ఓడను కొండ మధ్యలో కట్టాడు, ఎవరికి కనబడలే. ఊళ్ళో 2 కొండల మధ్యలో నిలబెట్టి కట్టాడు. అక్కడ మరి ఇక్కడ ప్రతి ఇంటి మీద కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కొండల మధ్యలో పెట్టాడు, ఇక్కడేమో ఇంటి బయట పెట్టాడు. ఇప్పుడేమో నీ హృదయం కావాలంటున్నాడు. మీరు గమనించినట్లయితే ఆయన ఎక్కడి నుంచో దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ లోపలికి వచ్చిన దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హానర్డ్ ఈజ్ టోకెన్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఆయన ఇచ్చిన
గుర్తు ఏదైతే ఉన్నదో ఆ గుర్తుని దేవుడి గౌరవించి ఆయన మాట కట్టుబడి ఏ ఇంటి మీద అయితే ఇలా రక్తపు గుర్తును కలిగి ఉన్నారో ఆ రక్తపు గుర్తులు కలిగిన కుటుంబాన్ని దేవుడు కాపాడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ సప్పర్ ఇస్ ఎ టోకెన్ ఫర్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఈ రాత్రి మనం తీసుకునే ప్రభరాత్రి భోజనము అక్కడ ఇలా రాయబడి రక్తానికి సాదృశ్యం అండి ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఓన్లీ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ క్యాన్ అప్లై ది టోకెన్. ఈ గుర్తుని ఎవరు తీసుకుంటారంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకే గుర్తండి, బయట వాళ్ళకి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న సంగతి తీసుకుందాం. ఇక్కడ ఎరికో గోడల దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న సంగతి ఉన్నది దీనిలోనే. ఈ ఎరికో గోడల దగ్గర దేవుడు మిఖాయిల్ని పంపించి జాషువాకి చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉండదా? ఆ ఎరికో గోడల చుట్టూ మీరు 6 రోజులు రోజుకు ఒకసారి తిరగాలి, 7వ రోజు 7 సార్లు తిరగాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న కొమ్ము బూరలు తీసుకొని మీరు గట్టిగా ఊదినప్పుడు ఆ గోడ కూలిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే మిఖాయిల్ ఎవరై సైన్యములకు అధిపతి అయినా యెహోవా దగ్గర నుంచి వచ్చిన ఆయన, యెహోవా దగ్గర సైన్యాధిపతి. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పాడంటే మిఖాయేలు సొంత మాట ఒక్కటి చెప్పలా, దేవుడు చెప్పిన మాటలు తీసుకొచ్చి మిఖాయేలు జాషువాకు చెప్పాడు. ఈ జాషువా ఆయన దగ్గర యాజకులకు చెప్పాడు, యాజకులు ప్రజలు చెప్పారు. ఇప్పుడు ప్రజలు ఎవరి మాట నమ్మారు? యాజకుల మాట కాదు, జాషువా మాట కాదు, మిఖాయేలు మాట కాదు, యెహోవా ఎలాగూ సెలవిచ్చి నమ్మున్నారు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఈ చిట్ట చివరి వాడు నమ్మాల్సి ఏంటంటే పైన చెప్పినవాడు మాట కాదు, అసలు సుప్రీం చెప్పిన మాట వినాలి. ఈరోజు నీవు నేను కూడా నా సేవకుడు చెప్పాడు, మా సంఘ పెద్ద చెప్పాడు, మా ఇంటి పక్కన వాడు చెప్పాడు, సాంగ్ లీడర్ చెప్పాడు కాదండి. యెహోవా ఎలాగో చెప్పాడు, నువ్వు నమ్మి తీరాల. ఈ కాల ప్రవక్త ఎలాగో చెప్పాడు, నమ్మి తీరాల. బైబిల్ చెప్పింది ఇలాగా, నువ్వు నమ్మి తీరాల. అంటే ఇది ఒక వ్యక్తిని మనము తీసుకోవటం కాదండి, వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. వర్తమానం మాత్రం మనకి ప్రామాణికమై ఉన్నది, మిగతావన్నీ చిన్నవి, మిగతావన్నీ పక్కకు తీసేయండి. నువ్వు వ్యక్తిని గౌరవించు, అయితే ఆ వ్యక్తిని చెప్పిన మాటను అంగీకరించు, సత్యమై ఉంటే. నువ్వేం నమ్మాలి? ఈరోజు నేను చాలాసార్లు చూస్తున్నా, మా పాస్టర్ గారు అట్లా చెప్పారండి, మా పాస్టర్ గారు ఇలాగ అన్నారండి, మా పాస్టర్ గారు చెప్పారు అందుకని చేసామండి. నువ్వు ఎప్పుడైతే అలాగ అంటున్నావు అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదని. నువ్వు ఎప్పుడు ఆత్మీయంగా ఎదిగినట్టు? దేవుడు చెప్పాడు, నీకు చెప్పాల్సింది దేవుడు. పాస్టర్ ఎప్పుడు నీకు మధ్యవర్తి కాదు, ప్రార్థించటానికి, నీకు సత్యం చెప్పటానికే నీ యొక్క సేవకునికి అప్పగించబడింది. నిన్ను బలవంతంగా చేయించడానికి సేవకుడు రాలా, నిన్ను మార్చేది దేవుడు, నీకు వివరించేవాడు సేవకుడు, దేవుని మాటలకి చెప్పేవాడు సేవకుడై ఉన్నాడు. కాబట్టి మోషే ఒక సేవకుడు, ప్రవక్తలు ఒక సేవకులు, 5 రకాల పరిచయం వాళ్ళ సేవకులు. అయితే ఆ సేవకులు దేవుడి మాటలు చెప్పినప్పుడు నీ విశ్వాసము వ్యక్తి మీద కాదు, దేవుని మీద ఉంచు. నువ్వు ఎప్పటికీ చాలిపో, నువ్వు ఎప్పటికీ పడిపో. నీ నడిపించే సేవకుడు ఒకవేళ తప్పు మార్గం వెళ్ళినప్పటికీ కూడా నీవు తప్పు మార్గంలోకి రావు. ఆ శక్తి, ఆ కృప దేవునికి ఇచ్చున్నాడు. కాబట్టి నువ్వు వెంబడించాల్సింది వాక్యమును. ఆమేన్. హీ ఆనర్డ్ ఇట్ ఇన్ జెరికో. ఎరికో గోడల దగ్గర కూడా దేవుడు ఆయన ఇచ్చిన మాటకి, ఇదిగో మిఖాయిల్ది మాట చెప్పించాను కాబట్టి ఆ మాట నేను కట్టుబడి ఉన్నా అన్నాడు. మీరు గమనిస్తే ప్రతిరోజు కూడా దేవుడు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. నోవా దినాల్లో, మోషే దినాల్లో, జాషువా దినాల్లో, అలాగే ఈ దినము కూడా అదే దేవుడు ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వు ఒక గుర్తుని కలిగి ఉండాలి. ఏ గుర్తు? పరిశుద్ధాత్మ గుర్తుని కలిగి ఉండాలి. ఈరోజు నువ్వేం కలిగి ఉంటే పరలోకం రాగలవు? ఏం కలిగి ఉంటే నువ్వు శరీరంలో ఒక మార్పు కలిగి ఉంటావంటే పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు, దేవుని లేఖనానుసారంగా వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క అడ్డంకిని నువ్వు దాటుకొని ముందొచ్చేవాడిగా ఉంటావు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి అపవాది ఆటంకాలు పెట్టడా, ఇబ్బందులు పెట్టడా, శోధనలు గురి చేయడా? వాడు ఇంకా ఎక్కువే చేస్తాడని. ఎందుకంటే నువ్వు దేనికి భయపట్టల్లా కదా, నువ్వు భయపడే వరకు వాడు చేస్తారని ఉంటాడు. కానీ ఒక దినం వాడికి అర్థమవుతుంది నువ్వు భయపడవని. ఎందుకు వాడికి అర్థమైందంటే వాడు చేసిన ప్రతిదానికి నీ దగ్గర ముందే ప్రత్యామ్నాయం ఉన్నది. ఏంటి ఆ ప్రత్యామ్నాయం అంటే నువ్వు కలిగి ఉన్న గుర్తు. అది దేవుని యొక్క గుర్తు. సంహారపు దూత ఇంటి బయట రక్తపు గుర్తు చూసినప్పుడు వెళ్ళిపోయి ఉన్నాడు, కానీ అపవాది వెళ్ళడండి. వాడు అక్కడే వెయిట్ చేస్తాడు, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా. నువ్వు బయటకు వచ్చి ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ కింద నుంచి బయటికి రావడం కొరకు కూడా ఏర్పాట్లు చేస్తాడు. యవనస్తులు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర, వచ్చిన మాట మేము చెప్తున్నా. నీవు నీ పనిలో ముందుకు పోతున్నప్పుడు, నీ ఉద్యోగంలోనో నేను చదువులోనో నీ యొక్క క్రమములోనో నువ్వు క్రమం తప్పకుండా ముందుకు పోతా ఉన్నప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి అపవాది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు.
వాడు మంచోడనే ముసుగులో వస్తాడు, స్నేహితుడైన ముసుగులో వస్తాడు, సలహాలు ఇచ్చే ముసుగులో వస్తాడు, నీ పక్కన కూర్చొని ముసుగులో వస్తాడు, నువ్వు మంచి అని చెప్తూ ముసుగులో వస్తాడు, అనేక రకాల ముసుగులో వస్తాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నిజంగా నువ్వు వాక్యము ప్రార్థన కలిగి ఉంటే నీ దగ్గరికి వచ్చిన వాడు ఎటువంటి వాడో నీవు వివేచించగలుగుతావు. అది నీ వల్ల కాదు, నీవు కలిగి ఉన్న గుర్తు వల్ల అది సాధ్యమవుతుంది. ఎందుకు నేను ప్రభురాత్రి భోజనానికి రావాలి, ఎందుకు నేను బాప్టిజం పొందాలి? బాప్టిజం పొందినప్పుడు నువ్వు పొందుకోవాల్సిన గుర్తు ఇది నీటి బాప్టిజం కాదు, పరిశుద్ధాత్మ బాప్టిజం నేను పొందుకోవాలా. నువ్వు అది పొందుకున్నప్పుడు, నువ్వు ఆ గుర్తుని కలిగి ఉన్నప్పుడు నీ కళ్ళు ముందుకు వచ్చిన ప్రతిదాన్ని వివేచించగలవు. ఏంటి వివేచన? ఏది రైటో ఏది రాంగో చెప్పేది వివేచన. నువ్వు ఎలాగ నడవాలో నిన్ను ముందుకు నడిపించేదే పరిశుద్ధాత్మ. ఏమా, నువ్వు బాప్టిజం తీసుకోవడానికి ముందుకు వచ్చావంటే అర్థం ఏంటంటే, చూడండి, ఉద్రేకంలో రావటం వేరు, దేవుని నడిపిస్తే నువ్వు రావటం వేరు. దేవుని నడిపిస్తే, ఎందుకు నేను బాప్టిజం పొందుకున్నానంటే, నా జీవితము ఇక్కడ దాకా బాగున్నది, ఇక నుంచి చివరి దాకా బాగుండాలి, బాప్టిజం తీసుకున్నా. నా జీవితం ఇప్పుడు దాకా బాగాల, ఇక్కడి నుంచైనా బాగుంటుంది, బాప్టిజం తీసుకుంటున్నా. నా బలహీనతలు ఉన్నాయి, ఇక్కడి నుంచి బలహీనత విడిచిపెడుతున్నా, ఇక్కడి నుంచి నేను సరిగా ఉండాలి. నాలో తప్పులు ఉన్నాయి, అతిక్రమాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, వీటికి నేను ప్రాయశ్చిత్తం పొందాలనుకుంటున్నా, అందుకే నేను బాప్టిజం పొందుతున్నా. కాబట్టి ఇక్కడి నుంచి నేను దేవుడి యొక్క వాక్యానికి, చిత్తానికి, క్రమానికి లోబడి ముందుకెళ్తానని దేవుడికి నువ్వు మాటిచ్చి దేవుడి యొక్క నామములో బాప్టిజం పొందటం అంటే ఆయనలో నీ ప్రయాణం ప్రారంభించటం. ఏంటి ప్రయాణం యొక్క ముగింపు? పరిశుద్ధాత్మను పొందుకోవటం అని. అంటే ఇప్పుడు నిజంగా ఒక యవనస్తుడు బాప్టిజం పొందుకుంటే, నువ్వు ఎందుకు బాప్టిజం పొందుకున్నావంటే నీ దగ్గర ప్రశ్నకి సమాధానం ఏమన్నది? మా అమ్మ పొందుకుందండి, మా నాన్న పొందుకున్నాడండి, నా ఫ్రెండ్స్ పొందుకున్నారండి, ఇదా? కాదండి. నీకు బయలుపాటు రాలేదని. ఎప్పుడు నీకు బయలుపాటు వస్తుంది? నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు విడవక నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని యొక్క వాక్యానికి నువ్వు సమయం ఇస్తున్నప్పుడు, వర్తమానానికి నువ్వు సమయం కేటాయించినప్పుడు, నువ్వు ఎంత సమయం ఇచ్చావో అంతలో దేవునితో నీతో మాట్లాడగలడు. ఒక చిన్న మాట చెప్తాను. సమరస్తి తన జీవితం మొత్తంలో యేసుక్రీస్తుకి ఎంత ఇచ్చిన సమయం? ఒక అరగంట. జీవితం మొత్తంలో ఏ రోజు ఇవ్వలా. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన నుంచి పారిపోలా. హల్లెలూయా, నిజమైన మాట. మరి ఈరోజు మన సంగతి ఏంటి? నేను ఒక మాట ధైర్యంగా చెప్పగలను, నువ్వు పారిపోయినా ఆయనను వదిలిపెట్టడు. నువ్వు పోలేవు ఎక్కడికి. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతావు? ఎక్కడ పోగలవు? పరిగెత్త, చెప్పండి. ఎంత దూరం పరిగెత్తారు? భూ దిగంతలాగా పరిగెత్తారా? పరిగెత్తిన అక్కడ ఆగాల. సముద్రంలో పరిగెత్తావా? అయినా కూడా ఆగాల. ఎందుకంటే అవి కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు ఎక్కడికి పోతావో చెప్పు. యోనా ఎక్కడికి వెళ్ళాడు? మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఎంత దూరం పారిపోయారండి? ఒకళ్ళు నేల మీద పారిపోయారు, ఇంకో సముద్రంలో పారిపోయారు. ఎక్కడి దాకా వెళ్ళాడు? తెచ్చి మళ్ళీ కూర్చోబెట్టాడా లేదా? మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ఈరోజు నాకు తెలిసిన సంగతి ఒకటి చెప్తాను, సులభమైన మార్గం. అంటే దెబ్బతిన్నడుగా తెలుస్తుంది, అందుకని చెప్తున్నాను నేను. ముందే నువ్వు లోబడితే మేలంట. నేను ఎవరో నీకు చెప్పి, ఎవరో నిన్ను గద్దిచ్చి నువ్వు ఇలాగుండు అలాగుండు అని చెప్పే లోపు నీవే నిన్ను సరి చేసుకుంటే చాలా మేలు కదా. ఏమా, చూడు చిన్న మాట. హీ ఆనర్స్ ఇట్ టుడే. ఈ దినమున దేవుడు ఆయన ఇచ్చిన మాటని గౌరవిస్తున్నాడు. హీ ఎవర్ ఆనర్స్ ఇస్ టోకెన్ వెన్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్. ఎక్కడైతే ఆయన ఒక గుర్తు చూపించబడతా ఉన్నదో ఆ గుర్తు కనిపించిన ప్రతి చోట దేవుడు ఆ గుర్తుని గౌరవించేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆ గుర్తుని కలిగి ఉన్నది అందరూ కాదు, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే. ఈ కాలం వర్తమానం చెప్తుంది, see you have got to have the token, you have to have the token. ఈ రోజు నువ్వు తప్పకుండా ఏదైనా కలిగి ఉండాలంటే ఆయన ఒక గుర్తుని కలిగి ఉండాల్సిందే. Amen. See, and when the token comes, it testifies of Christ. నువ్వు ఆ గుర్తుని కలిగి ఉన్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు అని అర్థం. అవునా? నేను క్రీస్తుని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే. నేను క్రీస్తుని కలిగి లేకపోతే ఏమీ కలిగి లేనట్టే. ఆ రక్తం కలిగి ఉంటే నేను అన్నీ కలిగి ఉన్నట్టే. కాబట్టి గమనించండి, రక్తానికి ఒక ఉద్దేశం దేవుడు ఇచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే నీ యొక్క మరణము దాటిపోవడానికి దేవుడు చేసిన ఏర్పాటు అయి ఉన్నది. ఇది దేని కొరకు? టు సేవ్ ద ఫ్యామిలీ.
ఏ ఫ్యామిలీ? ఆయన లోపల ఉన్న ఫ్యామిలీ తీర్పులోకి రాకుండా ఉండటానికి దేవుడు ఆయన ఒక గుర్తును ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము నీవు నేనని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళము ఎందుకు నా గుర్తు కలిగి ఉండాలంటే, ఆయన తన కుటుంబము నిమిత్తము, కుటుంబాన్ని కాపాడుకునే నిమిత్తము, అపరాధంలో పడ్డ కుటుంబాన్ని అపరాధాన్ని తీసేసే నిమిత్తము రక్తముగా ఇచ్చున్నాడు. ఆ రక్తపు గుర్తు ఈరోజు నీవు నేను కలిగి ఉండవలసినావు. దేవుని నామానికి మహిమ. చిన్న మాట, అక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగించుకుందాం. ఇప్పుడు మీకు ఆ గుమ్మం కనిపిస్తుందా? ఆ రక్తపు గుర్తున్న గుమ్మం. మీరు జాగ్రత్తగా గమనిస్తే గుమ్మం చుట్టూ 3 పదాలు ఉన్నాయి. అదేనా? మధ్యలో ఏమున్నది? ద్వారం ఉంది. అవునా? ఇది మొత్తం కలిపితే ఆ ద్వారం పేరు యేసుక్రీస్తు. ఆ 3 రక్తపు గుర్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సూచిస్తా ఉంటే అవన్నీ కలిపితే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన విడిగా ఒక్కడే కాలేదండి, అవన్నీ ఆ పేర్లన్నీ కలిపి ఆ కాలం అంటే ఆయన జీవించి ఒక్కడే మార్గం అయి ఉన్నాడు. అందుకని చెప్పలేదా, పునరుత్థానమును జీవమును నేనే ఉన్నాను. నిజమేనా మాట? గొర్రెలపో ద్వారమును నేనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు పోలేడు. అంటే అన్నీ ఆయన అక్కడ స్పష్టంగా మనకు చెప్పున్నాడు. లేఖనాలతో ప్రతి ఒక్కటి దేవుడు మనతో తేటగా స్పష్టంగా మాట్లాడున్నాడు. గ్రహించగలిగే వాళ్ళు ఎవరంటే అందరూ కాదు, కానీ ఆయన కుటుంబం మాత్రం గ్రహిస్తుంది. దేవుని నామానికి మహిమ. టుడేస్ లార్డ్ సప్పర్ ఈజ్ ఎ ఫ్యామిలీ టోకెన్. ఈ రాత్రి నువ్వు వచ్చి తీసుకుని ప్రభురాత్రి భోజనం ఏమైందంటే, ఆయన రక్తం కింద ఉన్న ఆయన కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి ఇదిగో నేను మీతో కూడా సహవాసం చేయటానికి ఏదైనా తోటలో ఎలాగైతే సాయంకాలం చల్లపోటు వచ్చానో, ఇదిగో ఈ రాత్రి మీ మధ్యలో నేను కూడా సహవాసం చేయడానికి వచ్చానని దేవుడు మనకిచ్చిన గుర్తుని ఆయన నిలబెట్టుకోవడానికి, అనగా ఆయన గుర్తుని ఆయన మళ్ళా గౌరవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ టోకెను అందరికీ కాదు, ఈ ప్రభురాత్రి భోజనం అందరికీ కాదు, కేవలం ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. షలాం.